లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానంగా ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనాన్ని చూసుకుందాం. నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనముల మీద అధికారము ఇచ్చెదను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. దేవుడు నీకు అధికారం ఇవ్వాలనుకుంటున్నాడు, నిన్ను ఉన్నత స్థితిలో ఉంచాలనుకుంటున్నాడు. యోసేపు వలె నీవును దేవుడు దీవించాలనుకుంటున్నాడు. దావీదు వలె రాజుగా చేయాలనుకుంటున్నాడు. అయితే నీవు దేవుని క్రియలను జాగ్రత్తగా చేస్తున్నావా? దేవుని ఆజ్ఞలను పాటిస్తున్నావా? దేవుని మార్గంలో నువ్వు నడుచుకుంటున్నావా? యేసయ్య చూపిన ఆ యొక్క మార్గంలో నీవు నడుచుకుంటున్నావా? యోసేపు ఎంతో నమ్మకంగా జీవించినాడండి. పొతిఫర్ ఇంట్లో బానిసగా ఉన్నా సరే యథార్థంగా పవిత్రంగా ఉన్నాడు. అందుకనే దేవుడు అతనికి గొప్ప అధికారాన్ని ఇచ్చినాడు. నీ నమ్మకత్వాన్ని బట్టి, నీ పవిత్రతను బట్టి, నీ యథార్థతను బట్టి, నీకున్న పట్టుదలను బట్టి, నీకుండే కష్టపడే స్వభావాన్ని బట్టి దేవుడు నీకు అధికారం ఇస్తాడు. దేవుడు నేను దీవిస్తాడు. కొంతమందికి ఉన్నది కూడా దేవుడు తీసేస్తాడు. ఎందుకంటే వారు అధికారాన్ని దుర్వినియోగపరుస్తా ఉన్నారు. సౌలు తన అధికారాన్ని దుర్వినియోగపరిచినాడు, దేవుని మరిచిపోయినాడు, గర్వపడ్డాడు, తన కుటుంబం అంతా నశించింది. దావీదు విధేయత చూపించినాడు, రాజైనా సరే ప్రార్థన మర్చిపోలేదు, యథార్థంగా జీవించినాడు, దేవుడు అంతకంతకు హెచ్చించినాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్నా, నీవు యథార్థంగా ఉన్నావా? పవిత్రంగా ఉన్నావా? పరిశుద్ధంగా జీవిస్తున్నావా? దేవుని మార్గంలో నడుచుకుంటున్నావా? మన పిల్లలు మన మాట వినాలని మనం కోరుకుంటాము. అదేవిధంగా దేవుని మాట మనం వినాలని ప్రభు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. నీవు మాట వినే వ్యక్తిగా ఉండాలి, ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి, దేవుని మార్గంలో నడిచే వ్యక్తిగా ఉండాలి, పాపాన్ని అసహించుకోవాలి, చెడు కార్యములు చేయవద్దు, దొంగతనాలు, మోసాలు, అబద్ధాలు మానేయాలి, పవిత్రంగా జీవించాలి. అప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నీవు చేసేవన్నీ అక్రమాలే, అయితే దేవుడు నిన్ను దీవించలేడు. నీకు కొద్దిగా డబ్బులు ఇస్తే చాలు, ఆ డబ్బులన్నిటినీ దుర్వినియోగపరుస్తున్నావు, అయితే దేవుడు నిన్ను హెచ్చించలేడు. నీకున్న ఆ యొక్క కుటుంబాన్ని చక్కగా నువ్వు బాధ్యతగా చూసుకోవట్లేదు, దేవుడు